హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈరోజు వచ్చేసి అందరం కలిసి ఇప్పుడు కొరమీను చేపల పులుసు చేస్తున్నామండి. ఆ తయారు చేసే విధానం ఎలా అనేది మీకు ఒక్కసారి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఒకసారి చూపిద్దామని తయారు చేస్తున్నామండి. ఓకేనండి, ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామనేది వెళ్ళిపోతామా? ఓకేనండి. ఒక బౌల్ తీసుకొని మసాలాల మిశ్రమాన్ని కలిపి పెట్టుకుందామండి. పెట్టుకున్నాక 1 కిలో కొరమీను చేపల్ని బాగా కలిపి ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టుకుందామండి. దాన్ని నాన్ స్టిక్ కడాయిలో లైట్గా ఫ్రై చేసుకుందామండి. అన్ని పీసులు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి. అన్ని పీసులు ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక నెక్స్ట్ చేపల పులుసు కోసం ఒక కడాయి తీసుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా మేము రెడీ చేసుకున్న కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేయాలండి. దీనిని దూరగా వేగేదాకా ఉంచి ఆ తర్వాత అల్లం పేస్ట్ కొంచెం, వన్ స్పూను పసుపు, దాంట్లో 2 స్పూన్ల కారం వేసి కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటా గుజ్జు వాటర్ బాగా పిండుకొని దాన్ని కూడా దోరగా కాల్చుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కలిపి బాగా కలిపి వాటర్ని తీసుకొని దాంట్లో తగినన్ని వాటర్ కూడా కలుపుకోవాలండి. తగినన్ని వాటర్ కలుపుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాలు బాగా మరగనిచ్చి అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని, కొర్రమీను ముక్కల్ని అందులో వేయాలండి. ఒక్కొక్కటి చిన్నగా వేయాలి. అన్నీ వేసేస్తున్నామండి. లైట్గా ముక్క చెదరకుండా లైట్గా కలుపుకోవాలి. ముందుగా మనం ఫ్రై పీసులలో వేసిన మసాలాలు కొన్ని మిగిల్చుకొని లాస్ట్లో ఇలా చల్లాలండి. వేడి దాంట్లో చల్లుకొని ముక్కలన్నీ తిరిగేసి ఒక 5 నిమిషాలు మరగనిచ్చి ఆ తర్వాతలా ముక్క ఉడికిందా లేదా అని స్పూన్తో టెస్ట్ చేయించుకొని మూత పెట్టి అలా వదిలేయాలండి. ఒక 15 నిమిషాల దాకా వదిలేయాలి. ఆ తర్వాత అలా మూత తీసి చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడాలి ముక్క ఉడికిందా లేదా అన్నది చూసుకొని కొత్తిమీర జల్లుకొని ఇక అయిపోయిందండి. దించేసుకుందాం. ఓకే